దొరికినట్టు కొట్టడమే. ఇక ఎందుకు కొడుతున్నావు అన్నటువంటిది అడిగే ప్రశ్న లేదు. ఈ దుర్మార్గానికి బహిరంగంగా మద్దతు ఇచ్చినటువంటి పత్రికలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఒక పత్రిక పేరు హిందూ. చూడండి, పేరు చూడండి, హిందూ. ఈ పత్రిక మద్రాసు నుంచి వస్తుండే డైలీ పేపర్. పత్రికల్ని మూసివేసి సంపాదకులను చావగొడుతుంటే వాళ్ళు డైరెక్ట్ గా ఇందిరాగాంధీకి మద్దతు ఇచ్చారు. ఇట్లాగా ఇంకా ఉన్నాయి కొన్ని పేపర్లు ఆ రోజుల్లో. ఇక దేశంలో ఉన్న వాళ్ళల్లో కమ్యూనిస్టులు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ఈ మద్దతు ఇచ్చి ఏం చేశారంటే రాజ్యాంగాన్ని మార్చేశారండి. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అండ్ న్యూ క్లాజెస్ ఫర్ ఇన్కార్పొరేటెడ్ ఇండియా అని. అప్పటి వరకు ప్రియాంబుల్లో ఇండియా యొక్క స్వరూపం మామూలుగా ఇండియా దట్ ఈస్ భారత్ అని ఉంటుంది కదా ప్రియాంబుల్లో. అందులో సోషలిస్ట్ అనే పదాన్ని అందులో చేర్పించారు వీళ్ళు బలవంతంగా. కమ్యూనిస్టులు అంతకుముందు లేదు ఈ పదం. రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినప్పుడు లేదు. సోషలిస్ట్ అనే పదాన్ని అప్పుడు బలవంతంగా వీళ్ళు చేర్పించారు. ఇంకా అంతేకాదండి, ఎక్కడన్నా ఆర్ఎస్ఎస్ కార్యకర్త కనపడితే వీళ్లే ముందు వెళ్లి పోలీసులను పిలుచుకొచ్చి ఇదిగో ఇక్కడ ఉన్నాడు కార్యకర్త, ఇద్దరు పట్టుకొని తీసుకెళ్లి జైల్లో పడేయండి అన్నారు. ఎందుకంటే ఇంత ద్వేషం ఎందుకంటే వీళ్ళకి దేశభక్తులు అంటే? వీళ్ళు ఏం పాపం చేశారు? భారత మాతకు జై అంటారు తప్ప, చైనా జిందాబాద్ అంటే ఒప్ప, రష్యా జిందాబాద్ అంటే అది మంచి పని, భారత మాతకు జై అంటే తప్పు పనే. ఇలాంటి దుర్మార్గాలన్నీ కూడా కొన్ని లక్షల మంది అండి, ఒకళ్ళని కాదు, ఇద్దరు కాదు.